హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజు సంజయ్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా వెజిటేబుల్ రైస్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దానికోసం ముందుగా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని వెజిటేబుల్స్ ఇక్కడ చూపించినవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ చూపించిన హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అవన్నీ వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్ రైస్ అనేది మనం అప్పటికప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయితే మనం కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్ రైస్ ఇలా కుక్కర్లో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ క్వాంటిటీ ఎంత ఎలా అనేది చూసుకుందాము. ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకో 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 4 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దామే. అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఏం వండాలో తెలియని టైంలో వెజిటేబుల్ రైస్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.